హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, విద్యాధన్ స్కాలర్షిప్కి సంబంధించి చాలామంది ఎలా అప్లై చేయాలని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇది ఎలా అప్లై చేయాలంటే మీరు మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. సో మనకి విద్యాధన్ స్కాలర్షిప్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ లింక్పై క్లిక్ చేయండి. అక్కడ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత సో మీ అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి అవుతుంది. సో తర్వాత మీరు లాగిన్ అయితే అప్లై చేయొచ్చు. సో మీ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫాదర్ డీటెయిల్స్ అడుగుతుంది. సో నేము అంటే మీ ఫాదర్ నేము, మీ ఫాదర్ ఏం చేస్తుంటారు, అలాగే తను ఏం చదువుకున్నారు, తన మొబైల్ నెంబరు, అలాగే ఒకవేళ ఆఫీస్ ఏదైనా వర్క్ చేస్తే ఆఫీస్ అడ్రస్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. అలాగే మదర్ డీటెయిల్స్, అలాగే మదర్ ఏం చేస్తారు, అలాగే నెక్స్ట్ ఆవిడ ఏం చదువుకున్నారు, అలాగే మొబైల్ నెంబరు అన్నీ కూడా అక్కడ మనం డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకి అక్కడ ఏ స్కూల్లో చదువుకున్నాము, ఇన్స్టిట్యూషన్ అనే దగ్గర గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అని అయితే టైప్ చేయాలి. అలాగే మీకు 10th క్లాస్లో ఎంత పర్సంటేజ్ మార్క్స్ అనేవి వచ్చాయని కూడా అక్కడైతే మనం వేయాల్సి ఉంటుంది. సో మనకి ఇది అప్లై చేయడానికి మ్యాక్సిమం 90% దాటే ఉండాలి. సో మీ పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని అప్లై చేయండి. అలాగే మీరు ఏ మీడియం చదివారో, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అనేది కూడా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు నెక్స్ట్ ఏం చదువుకుంటున్నారు అంటే ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ అయ్యారా, లేదంటే ట్రిపుల్ జాయిన్ అయ్యారా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీరు ఏ కాలేజ్లో జాయిన్ అయ్యారు, అలాగే ఏ కోర్స్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా అక్కడ అడుగుతుంది. అవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే అక్కడ ఏ డీటెయిల్స్ అడుగుతున్నారో అన్నీ కూడా ఇవ్వండి. మీ కాలేజ్ అడ్రస్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉందో అడ్రస్ అయితే ఇవ్వండి. అలాగే మీరు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ కూడా ఇవ్వండి. అంటే ఎవరైనా రెంట్గా ఉంటే వాళ్ళకి వేరే అడ్రస్ ఉంటుంది కదా, అది కూడా మీరు అక్కడ ఇవ్వచ్చు. అలాగే కొన్ని స్టూడెంట్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏ డాక్యుమెంట్స్ అడిగితే ఆ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయండి. సో కొన్ని మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఉంటాయి, అంటే అవి ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అవి కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అవి 10th క్లాస్ మార్క్స్ షీటు అవన్నీ కూడా. సో ఇవి మీ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఇవి మీ స్కూల్ నుంచి తీసుకున్న తర్వాత అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేయడం కూడా అప్పటి నుంచే అప్లై చేయండి. అలాగే కొన్ని అదర్ డీటెయిల్స్ కూడా అడుగుతారు, అచీవ్మెంట్స్, హ్యాబీస్, అలాగే కొన్ని యాక్టివిటీస్కి సంబంధించి ఏవైనా అవి కూడా మనం ఖచ్చితంగా ఇవ్వాలని లేదు, ఇస్తే ఇవ్వండి. సో అక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మన దగ్గర వెహికల్ ఏమైనా ఉందా, సైకిల్ లేదంటే 2 వీలరు అలా ఉంటాయి. సో ఉంటే ఉందని పెట్టండి ఎస్ అని, లేదంటే నో అని పెట్టేయండి. సో అలాగే మీ దగ్గర మొబైల్ ఉందా, ల్యాప్టాప్ ఉందా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతాయి. సో అవి కూడా మీ దగ్గర ఉంటే ఎస్ అని, లేదంటే నో అని పెట్టేయండి. సో అలాగే మనకి అడ్రస్ కూడా మనం ఏ కాలేజ్ జాయిన్ అయ్యామో అడ్రస్ కూడా అడుగుతుంది. సో అవి కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మన ఫ్యామిలీ ఇన్కమ్ అండ్ హౌస్ డీటెయిల్స్ కూడా అడుగుతారు. సో మన ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అక్కడ సెలెక్ట్ చేసుకోమని అంటుంది. అక్కడ మీ ఇన్కమ్ ఎంత అయితే అంత సెలెక్ట్ చేసుకోండి. అలాగే మన ఫ్యామిలీ ప్రాపర్టీ కూడా అడుగుతుంది. సో ఆ ప్రాపర్టీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంకా రెంటెడ్ హౌస్, ఓన్ హౌస్ అని కూడా అడుగుతారు. అలాగే మీరు రెంట్ అయితే రెంట్కి, ఓన్ అయితే ఓన్కి అని పెట్టండి. అలాగే ఇంకా మీకు అక్కడ ఇంకా చాలా డీటెయిల్స్ అడుగుతారు. సో అవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, లేదంటే మీ దగ్గర ఏవైనా పర్సనల్ సర్టిఫికేట్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా అడుగుతారు. మీ పర్సనల్ మొబైల్ నెంబరు, అలాగే మీరు ఒక మెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అది మీ దగ్గరే ఉండాలి. ఎందుకంటే దానికే మీకు విద్యాధన్ స్కాలర్షిప్కి సంబంధించి అన్నీ కూడా మెయిల్స్ అయితే వస్తాయి, మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో హాల్ టికెట్స్ అయినా కూడా మనకి ఆ మెయిల్కే అయితే ఏమైనా మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. అలాగే మనకి రిజల్ట్స్ వచ్చేటప్పుడు కూడా అన్నీ మెయిల్కే వస్తాయి. కాబట్టి మీరు ఓన్గా ఒక మెయిల్ అయితే క్రియేట్ చేసుకొని ఆ మెయిల్ ఐడి అయితే మనకి స్కాలర్షిప్కి అప్లై చేసేటప్పుడు ఇవ్వండి. సో మీ ఇంట్లో వాళ్ళ ఎవరి మొబైల్లో అయినా సరే మీ ఓన్గా అయితే మీరు మెయిల్ క్రియేట్ చేసుకొని సో అది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.